యాసంగిలో విత్తుకున్న పంటలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో యాసంగి వరి, నువ్వు పంటలు ప్రధానంగా సాగుతున్నాయి. వరి పైరు ప్రస్తుతం పిలక దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వరిని కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుండగా కొన్ని చోట్ల కాండం కుళ్ళు, సల్ఫైడ్ ఇంజూరీ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. అలాగే నువ్వులో రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంది. వీటిపై తగిన నిఘా పెట్టి ప్రారంభం నుంచి తగిన జాగ్రత్తలు చేపడితే నివారణ సులభమవుతుందంటూ యాసంగి వరి, నువ్వు పంటల్లో పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్. ప్రస్తుతం మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రబీ సీజన్లో ప్రధానంగా వరి మరియు నువ్వు పంటలు పండిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం వరి పంటలో కనుక తీసుకున్నట్టయితే ఈ పంటను అన్ని ప్రాంతాల్లో కూడా నాట్లు వేయడం పూర్తయింది. ఇప్పుడు పంట మనకు పిలకలు తోడే దశ నుంచి చిరుపొట్ట దశ దాటిన స్టేజ్లో ఉంది. ఈ ప్రస్తుతం వాతావరణంలో ఉన్న పరిస్థితులను కనుక గమనించి పంటలపై ఆశించేటువంటి వివిధ రకాల చీడపీడలు కనుక గమనించినట్టయితే మనకు వరిలో ప్రధానంగా రైతుల పొలాల్లో కాండం తొలిచే పురుగు ఎక్కువగా గమనించడం అయింది. దాంతోపాటుగా అక్కడక్కడ మనకు ఇప్పుడే బ్లాస్ట్, అగ్గి తెగులు కూడా గమనించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఉండడం, నేల ఎక్కువగా మురగడం వల్ల కూడా సల్ఫైడ్ ఇంజరీ కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఈ కాండం తొలిచే పురుగు, ఈ సల్ఫైడ్ ఇంజరీ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా కాండం కుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది. సో అయితే వీటిని మనము నివారించుకోవడానికి రైతులు ముఖ్యంగా చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా కాండం తొలిచే పురుగును నివారించడానికి పంట కనుక మనకు పిలకలు తోడే దశలో కనుక ఉన్నట్టయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ని మనకు ఒక 400 గ్రాములు ఒక ఎకరానికి సరిపడే పొలంలో పిచికారి చేసుకున్నట్టయితే మనకు అది పురుగు నివారణ జరుగుతుంది. అదేవిధంగా పంట ఇంకా మనకు అడ్వాన్స్ స్టేజ్లో కనుక ఉండి గొల్స్ వచ్చే అంటే మనకు బూటింగ్ స్టేజ్ అంటారు, ఆ సమయంలో కనుక ఉన్నట్టయితే ఈ టైంలో కొరాజన్ కూడా పిచికారి చేసుకోవాలి. దానికి రైతులు 60 ml మనకు ఒక ఎకరానికి సరిపడే మందులో వరి పైరుకు పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచే పురుగును వివిధ దశల్లో ఉన్న వరి పైరుపై నివారించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే రైతులు ఈ బ్లాస్ట్ను కనుక గమనించినట్టయితే దానికి ఐసోప్రోథయోనిల్ అనే మందుని రైతులు ఒక 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారి చేసుకున్నట్టయితే ఈ బ్లాస్ట్ను కూడా నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాండం తొలిచే పురుగు మరియు అదేవిధంగా ఈ బ్లాస్ట్, అగ్గి తెగులు కూడా గమనించినట్టయితే అయితే రైతులు ఈ కొరాజన్ మరియు ఐసోప్రోథయోలిన్ 2 మందులను కూడా కలిపి పిచికారి చేసుకోవడానికి వీలుగా ఉంది. ఈ సల్ఫైడ్ ఇంజరీ వల్ల ఏంటంటే మనకు మురుగునీరు సరిగా పోకపోవడం వల్ల, అదేవిధంగా నేల ఎక్కువగా మురగడం వల్ల ఇలాంటి పరిస్థితులలో వేర్లు మనకు నల్లబడి చెడు వాసన రావడం జరుగుతూ ఉంది. పొలం దగ్గరికి వెళ్ళినా కూడా పొలంలో మనకు ఇట్లా బుడగలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రైతులు వీలైనంత వరకు కొంచెము సన్నగా మనకు నెరలు వచ్చేటట్టు పొలాన్ని ఆరబెట్టుకున్నట్టయితే ఆ మొక్క యొక్క వేళ్ళకి ఆక్సిజన్ సోకడం వల్ల మనకు ఈ సల్ఫైడ్ ఇంజరీని కొంతవరకు నివారించడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడైతే సల్ఫైడ్ ఇంజరీని నోటీస్ చేసుకున్న రైతులు వాళ్ళ పొలాల్లో ముఖ్యంగా తర్వాత ముందు వేసుకునే పంటలలో మనకు సల్ఫర్ ఉన్నటువంటి ఎరువులను వేయకపోవడము చాలా మంచిది. ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి మందులు వేయకూడదు. వాటితోటి మనకు సమస్య ఇంకా ఎక్కువగా అవుతుంది అన్నట్టు. సో వీటితో పాటుగా ఇప్పుడు మన కాండం కుళ్ళు తెగులు కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరుగుతూ ఉన్నది. ఈ కాండం కుళ్ళు తెగులును మన రైతులు దీన్ని నివారించుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే కొంచెం నీటిని తీసి పొలాన్ని ఆరబెట్టుకున్న కొద్దిగా తెగులు తగ్గే అవకాశం ఉంటుంది. లేదు అంటే ప్రోపికోనజోల్ మందును 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఆ పిచికారి చేసినప్పుడు కాండం మొదల్లో పడేటట్టు పిచికారి చేసుకుంటే తెగులు యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ప్రాంతంలో వరి తర్వాతగా ఎక్కువగా సాగులో ఉండేది ఈ సమయంలో నువ్వు పంట. అయితే రైతులు ఏంటంటే ఈ నువ్వు పంటలో ప్రస్తుతానికి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి రైతులు క్లోరిపైరిపాస్ మందును 1 లీటర్ నీళ్ళలో 2.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ నువ్వు పంటలను ఆశించేటువంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నిర్మూలించుకోవడం వల్ల పంట యొక్క ఎదుగుదల బాగా ఉంటుంది.
ఇవి మనకు ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న ప్రధానమైన పంటలు మరియు ఆ పంటలపైన ఆశిస్తున్న చీడపీడలు వాటి నివారణ రైతులు గమనించి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.